నమస్తే సార్, మీ పేరు? నా పేరు బొమ్మిడి మల్లికార్జునరావు అండి. నేను కొత్తగూడెం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కొత్తగూడెం నియోజకవర్గం, కొత్తగూడెం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సార్ చెప్పండి, ఈసారి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? ఈవేళ బట్ అధిష్టానం ఏ విధంగా టికెట్స్ డిసైడ్ చేయబోతోంది అనుకుంటున్నారు? అధిష్టానము ఏఐసిసి నుండి మొత్తం స్క్రీనింగ్ కమిటీ ఒకటి ఉందండి. ఆ స్క్రీనింగ్ కమిటీ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే సర్వే చేయించారు. ఫస్ట్ ఆ సర్వే ప్రకారం టికెట్లు ఇస్తారు. ఎవరు గెలుపు గుర్రాలు ఎవరు ఉంటే వాళ్ళకి మాత్రం టికెట్లు ఇస్తారండి. ఇప్పుడు కాంగ్రెస్కి ఒక చిన్న అపవాదు ఉంది, అంటే ఐకమత్యం లేదు, అందులోనే ఒకరితో ఒకరికి పడదు, కలహాలు అని వస్తుంది ఈ మధ్యన. మీరు ఏమంటారు దాని గురించి? అది ఇప్పుడు 2 నెలల ఎలక్షన్స్ ఉండగా ఇలాంటివన్నీ వస్తే పార్టీకి దెబ్బ పడదు? అది ఏం లేదండి, బయట అనుకోవటం తప్ప లోపల ఎవరికి ఏం లేదండి. మనసులో ఎవరికైనా ఉన్నా కూడా అదేం బయట రావట్లేదండి. ఎవరి మనసులో ఏముందో మనకైతే తెలియదు, కానీ బయటకు అయితే అందరూ కలిసి పనిచేస్తారండి. కాంగ్రెస్ పార్టీ గెలవాలని అందరూ పనిచేస్తారు కలిసి. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు చెప్పాలంటే. అది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కదా, అందుకో ఇందులో ఒకరితో ఒకరికి ఆలోచనలు సమన్వయం అవుతున్నాయంటారా, కలుస్తాయంటారా ఒకరి ఆలోచన ఒకరికి? 100% అండి, కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే ఒకటే ధ్యేయం అండి, ఈ కేసీఆర్ పాలన పోవాలి, ఈ రాక్షస పాలన పోవాలంటే కంపల్సరీ కొన్నిటి కలిసి పోవాలి, తప్పనిసరిగా కలిసిపోవాలి. అవతల మనిషి మనకు పడకపోయినా కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలి. ధన్యవాదములు సార్. నమస్తే సార్, మీ పేరు? శాంతయ్య రాయాల, సీనియర్ కాంగ్రెస్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ. సార్ చెప్పండి, ఇప్పుడైతే గట్టి పోటీ ఉంది యాక్చువల్గా, బీఆర్ఎస్ నుంచి బీజేపీ కూడా అదే విధంగా ఉన్నాయి. సో బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ చాలా పథకాలు పెట్టేస్తున్నారు, బీసీ బంధు, రైతు బంధు, ఇలా రకరకాలు. సో ఇలాంటివన్నీ నెగ్గుకుని మన కాంగ్రెస్ నిలబడగలుగుతుంది అనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ ఇస్తని రాహుల్ గాంధీ మాట్లాడిండు. అది కర్ణాటకలో కూడా అమలు జరుగుతుంది. ఈ తెలంగాణలో కూడా 500 గ్యాసు, 4000 రూపాయలు పెన్షన్స్ మొన్న డిక్లరేషన్ చేసిండు రాహుల్ గాంధీ ఖమ్మం మీటింగ్లో. ఇంకా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వస్తే పేదలకు న్యాయం జరుగుద్ది. అంటే ఇప్పుడు మీరు కర్ణాటక అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మన కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ వస్తుంది అని చాలా మందిలో ఆశ వచ్చింది, కానీ మళ్ళీ అదే ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళు ఓన్లీ వాగ్దానాలే, వట్టి వాగ్దానాలే చేయడం, కానీ ఇప్పుడు అవి అన్నీ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. మీరేమంటారు? గతంలో చూశారమ్మా, కాంగ్రెస్ గవర్నమెంటు ఎంత సంక్షేమ పథకాలు చేసింది, పేదలకి న్యాయం చేసింది. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అడిగిన వాళ్ళకల్లా ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు? మీరే అడగండి వాళ్ళని. మా కాంగ్రెస్ వస్తే మళ్ళీ పేదలకి న్యాయం జరుగుద్ది. ప్రతి పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడ అన్నీ ఇస్తుంది.